హలో బ్యూటిఫుల్ పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సుదర్శన రెడ్డి. నేను అర్చన. అందరు ఎటు మంచిగా, మేము కూడా మంచిగా. మరొక ఇంట్రెస్టింగ్ లాగితే నేనైతే మళ్ళీ ముందుకు వచ్చేసిన. మీరు వెనకన్నా ఛానల్ చూడడం ఇదే ఫస్ట్ టైం అయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకుండా. నన్ను ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవ్వండి. మీ సలహాలు సూచనలు ఏమైనా ఉంటే కామెంట్ సెక్షన్లో తప్పకుండా కామెంట్ చేయరు. సో నేను ఈ వీడియోలో ఏం షేర్ చేయబోతున్నా అంటే మిల్లెట్ దోశ. ఫస్ట్ టైం మేము ట్రై చేస్తున్నాము అండ్ నేను ఏమేమి మిల్లెట్స్తో ట్రై చేస్తున్నా అండ్ నేను ఎట్లా చేసుకున్నా ఇదంతా ఈ వీడియోలో షేర్ చేసిన. సో ఎట్లా చేసుకున్నానో చూపిస్తా పదండి. ఫస్ట్ అయితే మినపప్పు, మనం మామూలుగా ఏ దోశ, ఇడ్లీ, ఏ టిఫిన్స్ చేసుకున్నా ఫస్ట్ అయితే మినపప్పు ఖచ్చితంగా మస్ట్ అండ్ షుడ్ కావాల్సిందే. ఇన్స్టెంట్ వాటికి మినపప్పు బదులు మనము పెరుగు వాడుకోవచ్చు, బట్ ఇది ఇన్స్టెంట్ కాదు కాబట్టి నేను మినపప్పు తీసుకుంటున్నా. అది కూడా పొట్టు మినపప్పు తీసుకుంటే ఏంటంటే అలా పొట్టు ఉంటుంది కాబట్టి ఫైబర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది, అందుకనే పొట్టు తీసుకున్నా. లేదంటే మామూలు గుండు మినపప్పు కానీ విడి మినపప్పు కానీ తీసుకోవచ్చు. సో ఒక గ్లాస్ తీసుకున్నాను నేను, సరిపోతే. ఇది ట్రయల్ అనమాట, ఫస్ట్ టైం మేము ట్రై చేస్తున్నాం. ఎట్లుంటుంది దాని టేస్ట్ ఇదంతా చెక్ చేయడానికి, అసలు వస్తుందా రాదా దోశలు ఇవన్నీ ఈ వీడియోలో నేను షేర్ చేస్తున్నా అండ్ ట్రై చేస్తున్నా. మీతో పాటు నేను కూడా ఫస్ట్ టైం ట్రై చేస్తున్నా. ఒక గ్లాస్, నేనైతే టీ గ్లాస్ తోటి ఒక గ్లాస్ మినపప్పు తీసుకున్నా. ఏం తీసుకున్నా కూడా 2 సార్లు మంచిగా వాష్ చేసేసుకోండి. అండ్ మిల్లెట్స్ 3 రకాల మిల్లెట్స్తో నేను ట్రై చేస్తున్నా. స్టార్టింగ్ ఇక్కడ నేను స్క్రీన్ పైన వేస్తాను నేను ఏమేమి మిల్లెట్స్ వాడుకున్నా, వాటి తెలుగులోనేమో ఇంగ్లీష్లోనేమో నేను వేస్తా. ఇది ప్యాకెట్స్ కట్ చేసిన తర్వాత అన్నీ ఒక దగ్గర కలిసిపోవడం వల్ల ఏంటని నేను వీడియోలో చెప్పలేకపోతున్నాను అనమాట. అది చూడ్డానికి కలరు, టెక్స్చరు, వాటి షేపు అంతా సేమ్ సైజులో ఉన్నాయి. అందుకనేసి అన్నీ చూడ్డానికి మాత్రం మన రాగులలో డిఫరెంట్ కలర్ లాగా ఉన్నాయి, షేప్ కూడా అంతా అట్లనే ఉండింది. బట్ వీటి ఒక్కొక్క దానికి ఒక్కొక్క పేరు అనమాట. అండ్ దాని యూజెస్ అండ్ మోస్ట్లీ మిల్లెట్ దోశ ఎవరు తినాలంటే కొలెస్ట్రాల్, షుగరు, బీపీ ఇట్లాంటివి ఉన్న వాళ్ళు తింటే బాగా యూజ్ ఉంటుంది. ఎందుకంటే వీటిలో ఇది హార్ట్కి మంచి, మిల్లెట్స్ అంటేనే హార్ట్కి చాలా మంచిది, గుడ్ ఫర్ హార్ట్ అనమాట. హీరో ఫర్ హార్ట్ ఫుడ్స్లలో హార్ట్కి హీరో ఉంటుంది కదా ఫుడ్లలో, అందులో మిల్లెట్స్ ఫస్ట్ నెంబర్ 1. అండ్ ఇంకొకటి ఏంటంటే ఒక్కటి తినంగా మనకు కడుపు నిండిపోతే తొందరగా ఆకలి కాదు. ఇందులో ప్రోటీన్, ఫైబరు అండ్ విటమిన్స్, మినరల్స్ ఎక్కువ ఉంటాయి, స్టార్చ్ తక్కువ ఉంటుంది, క్యాలరీస్ కూడా చాలా తక్కువ ఉంటాయి. సో ఆకలి కాదు అండ్ గుడ్ కొలెస్ట్రాల్ నుంచి బ్యాడ్ కొలెస్ట్రాల్ని కరిగిచ్చేస్తుంది ఇది. వీటన్నిటిని రెండు సార్లు మంచిగా కడిగేసుకోండి మినపప్పుని అండ్ ఈ మిల్లెట్స్ని. ఓవర్ నైట్ సోక్ చేసేయండి. ఓవర్ నైట్ సోక్ చేసేస్తే మనకి లైట్గా మనం పొట్టు మినపప్పు తీసుకున్నాం కాబట్టి ఆల్రెడీ వాటిలో మొలక వచ్చేసింది. సో నేను వీటిని కూడా అంటే మిల్లెట్స్ని కూడా మొలకెత్తుతాయేమో చూద్దాం అన్నట్టు ఒక కాటన్ క్లాత్ తీసుకొని ఓవర్ నైట్ సోక్ చేసుకున్న మిల్లెట్స్ని కూడా ఒక కాటన్ క్లాత్లో చుట్టు పెట్టిన. ఇవి కూడా మొలకెత్తుతాయేమో చూద్దాం అనేసి ఇవి 1 డే అట్లనే కాటన్ క్లాత్లో పెట్టిన. బట్ మినపప్పు మొలకొచ్చింది కానీ మిల్లెట్స్ మాత్రం అస్సలు మొలక రాలేదు. ఎందుకు అనేది నాకు కూడా రీజన్ తెలీదు. అండ్ ఇది మొలకెత్తాలంటే వీటికి కూడా పొట్టు డైరెక్ట్ ఇంకేదైనా ఉండాలే కావచ్చు, ఇంకొక బిఫోర్ స్టెప్, అందుకని ఇవి మొలకెత్తలేనట్టున్నాయి. అండ్ వీటిని మనము మిక్సీకి వేసేసుకోవాలి. మినపప్పు ఇది కలిపి మిక్సీకి వేస్తే ఏంటంటే ఫైన్గా పౌడర్ లాగా రాదు మనకు, అందుకనే విడివిడిగా ఫస్ట్ మిల్లెట్స్ పౌడర్ వేసేసుకోండి. తర్వాత ఇంకొక మిక్సీ బౌల్లో మొలకెత్తిన మినపప్పు ఉంది కదా, అది కూడా కొన్ని వాటర్ పోసుకుంటూ మంచిగా మెత్తగా ఫైన్ పేస్ట్ లాగా చేసేసుకోండి. ఇప్పుడు ఇవి రెండింటిని ఒక దగ్గర వేసుకొని మళ్ళీ ఒకసారి మిక్సీకి వేసేసుకుంటే మంచిగా కలిసిపోతుంది. ఇప్పుడు నేను ఇది ఓవర్ నైట్ పులియడానికి పెడుతున్నాను. నేను దాంట్లోనే నైటే పిండి మిక్సీకి వేసుకున్న తర్వాత నేను అది కలిపేటప్పుడే అందులో ఉప్పు వేసినా మంచిగా పులుస్తుంది అనేసి మీరు మార్నింగ్ అయినా వేసేసుకోవచ్చు. సో మార్నింగ్ కల్లా మంచిగా పులిసిపోతుంది. మొలకెత్తినవి తింటే ఏంటంటే డబుల్ అనమాట, డబుల్ తిన్న శక్తి వస్తుంది మనకు. ప్రోటీన్స్, విటమిన్స్, మినరల్స్ అన్నీ డబుల్ క్వాంటిటీలో మనకు అందుతాయి. అందుకే నేను మొలకెత్తినవి ప్రిఫర్ చేస్తాను. పిల్లలకు కుక్ చేసినప్పుడు కూడా నేను ఇట్లనే మొలకెత్తించి మరి చేసిన వీటితోటి. మీరు ఆ వీడియో చూడకపోయినా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, వెళ్ళి ఒకసారి చెక్ చేయండి.
అండ్ ఫస్ట్ అయితే వాటిలో నేను నైట్ ఉప్పు వేసుకున్నాను కాబట్టి పొద్దులో ఏం ఉప్పు వేసుకోలేదు. కొన్ని వాటర్ పడితే కొన్ని పోసుకొని దోశ బ్యాటర్ లాగా చేసేసుకోండి. ఇప్పుడు ప్యాన్ మంచిగా హీట్ ఎక్కియండి. ప్యాన్ ఎంత మంచిగా హీట్ ఎక్కితే దోశ అంత మంచిగా వస్తుంది విరిగిపోకుండా. సో ప్యాన్ మీద నెయ్యి కానీ ఆయిల్ కానీ మీరు ఏది వాడితే అది వేసేసుకొని ఆనియన్తో రుద్దేసుకోండి. దోశ అంటుకుపోకుండా ఉంటుంది. మీకు ఏ సైజులో కావాలంటే ఆ సైజులో దోశలు అయితే వేసేసుకోండి. మనకు క్రిస్పీగా రావాలి దోశలు అంటే కొన్ని అటుకులు వేసుకొని మనం మిక్సీ పట్టుకునేటప్పుడు కొన్ని అటుకులు వేసేసుకుంటే కూడా క్రిస్పీగా వస్తుంది. అసలు నేను అటుకులు కానీ అన్నం కానీ ఏవి యాడ్ చేయలేదు, అయినా కూడా మంచిగా వచ్చింది దోశ. అయినా నేను అతుక్కుపోతుందేమో అనుకున్నాను, ఎందుకంటే ఇందులో కొన్ని కూడా మనం బియ్యం కలపలేదు, అటుకులు ఇట్లా కలపలేదు కదా, అతుక్కుపోతుందేమో అనుకున్నా. బట్ ఎక్కడ కూడా అతుక్కుపోలేదు, మంచిగా వచ్చింది అండ్ క్రిస్పీగా వచ్చింది దోశ. అండ్ మాకు క్రిస్పీగా వద్దు సాఫ్ట్గా కావాలనుకుంటే లైట్గా దోశని సన్నగా కాకుండా కొద్దిగా లావుగా వేసుకోండి. అప్పుడు దోశ సాఫ్ట్గా వస్తుంది. చిన్నపిల్లలకు పెట్టేటప్పుడు సాఫ్ట్గా ఉంటే బాగుంటుంది కదా, క్రిస్పీగా కంటే. కొద్దిగా లావుగా వేసేసుకుంటే సాఫ్ట్గా వచ్చేస్తుంది దోశ. మరి మిల్లెట్స్ పిల్లలకు పెట్టొచ్చా పెట్టొద్దా అనే డౌట్ మీకు రావచ్చు. నిరభ్యంతరంగా పిల్లలకు పెట్టవచ్చు. ఇది మంచి ఫుడ్, ప్రోటీన్స్ విటమిన్స్ అన్నీ ఎక్కువ ఉన్న ఫుడ్ పిల్లలకి ఎందుకు పెట్టొద్దు, ఖచ్చితంగా పెట్టవచ్చు. అండ్ దీనిలో కాంబినేషన్ ఏం చేసుకోవచ్చు మనం, ఏదైతే బాగుంటుందంటే మనం కొబ్బరి పల్లీలు, పచ్చి కొబ్బరి పల్లీలు వేసుకున్న చట్నీ అయితే బాగుంటుంది. అండ్ అది ఇట్లా చేసుకోండి. ఒక ప్యాన్లో ఆయిల్ పోసేసుకొని వెల్లుల్లి రెబ్బలు, పోపు దినుసులు, పచ్చిమిర్చి, కొద్దిగా ఉప్పు వేసి వాటిని మంచిగా వేగనివ్వండి. అది వేగిన తర్వాత పచ్చి కొబ్బరి ఉంటుంది కదా, అది కూడా వేసేసుకోండి. పచ్చి కొబ్బరి మంచిగా వేగిపోయిన తర్వాత పచ్చివాసన అంతా పోయే వరకు వాటిని ఆయిల్లో ఫ్రై కానివ్వండి. ఇప్పుడు పల్లీలు కూడా ఇందులోనే వేసేసుకొని మంచిగా అవన్నిటిని ఫ్రై చేసేసుకోవాలి. అవి ఫ్రై చేసేసుకున్న తర్వాత ఒక 2 చింతకాయ రెబ్బలు అండ్ కొత్తిమీర, పుదీనా వేసేసుకొని ఇంకా దింపేసుకోండి. ఆ వేడి వాటిని తలిగేసి ఆ ఫ్లేవర్లు మంచిగా పట్టేసుకుంటాయి. ఇప్పుడు మిక్సీ తగినంత ఉప్పు వేసుకొని మిక్సీకి వేసేసుకుంటే మనకు మంచి పీనట్ అండ్ కోకోనట్ చట్నీ రెడీ అయిపోతే సూపర్ టేస్టీగా ఉంటుంది. ఇది ఎందుకు ఈ 2 కాంబినేషన్ నేను చేసిన అంటే, ఇది మనకి దోశలో మనం బియ్యం ఏం కలపలే కదా, అందుకని అంతా తీయగా ఉంటాయి దోశలు, కొంచెం చప్పగా ఉంటాయి దోశలు. సో అందుకనేసి మనం ఇట్లా పీనట్ కోకోనట్ కాంబినేషన్లో మనం చట్నీ వేసుకొని తింటే చాలా బాగుంటుంది. టేస్ట్ అయితే అదిరిపోతుంది. మా పిల్లలకు కూడా బాగా నచ్చింది. ఫస్ట్ టైం తిన్నా కూడా ఆ డిఫరెన్స్ ఏం తెలియలేదు, బట్ దోశ మాత్రం చప్పగా ఉంటుంది. అవి బియ్యం పిండి దోశ తిన్నంత టేస్టీగా మాత్రం ఉండదు. బట్ మనకు హెల్త్ కావాలన్నా టేస్టీ కావాలన్నా అంటే హెల్త్ వైపే మనం అడుగులు వేయాలి కాబట్టి. సో ఖచ్చితంగా కడుపుకి శ్రమ పెట్టొద్దంటే నాలుకకి శ్రమ పెట్టాల్సిందే ఖచ్చితంగా. సో టేస్టీగా ఉంటే నాలుకకి శ్రమ ఉండదు, బట్ కడుపుకు శ్రమ ఉంటుంది. సో అందుకనే హెల్తీగా ఇట్లాంటి మిల్లెట్ దోసెస్ వారంలో 2 సార్లు అయినా చేసుకోండి, డైలీ వేసుకోకున్నా కూడా. ఎందుకంటే ఈ షుగరు, కొలెస్ట్రాల్ ఇవి ఒకవేళ మనకు లేకున్నా కూడా రాకుండా ఆపేస్తుంది. అండ్ ఇట్లా వెయిట్ లాస్ అవ్వే వాళ్ళకి మాత్రం మంచి బెస్ట్ రిజల్ట్స్ ఉంటాయి తింటే, మిల్లెట్ దోశ తింటే. అయితే రాగులు కూడా యాడ్ చేసుకోవచ్చు కావాలంటే, ఇంకేమైనా రకాల మిల్లెట్స్ కూడా మనం యాడ్ చేసుకోవచ్చు. బట్ ఫస్ట్ ట్రై చేయాలి, మనకి ఏవేవి పడతాయి ఏవేవి పడదని తెలియాలి కదా. సో కొత్త ఫుడ్ ట్రై చేసినప్పుడు అన్నీ ఒకేసారి కాకుండా కొన్ని యాడ్ చేసుకోవాలి. సో మా మిల్లెట్ దోశ ఇట్లా చాలా టేస్టీగా వచ్చింది. మీరు కూడా ట్రై చేయండి. సో దట్స్ ఇట్ ఫర్ ద వీడియో. మళ్ళీ వీడియోలో కలుసుకుందాం. బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.